దేవునికి స్తోత్రాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారు, నేను బాగున్నాను. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడికి. సో ఈరోజు సామ్ 61, కీర్తనలు 61. సో నాది బేసికల్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు కలిపి ఉంటుంది. ఐ థింక్ మీకు మోస్ట్లీ తెలుగులోనే చెప్తాను, బట్ మధ్యలో ఏమైనా ఇంగ్లీష్ వర్డ్స్ చెప్తే నన్ను క్షమించండి. నేను ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో పర్టికులర్గా ఈ కీర్తనే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, నేను ఈ కీర్తనలో కొన్ని రోజుల్లో, నెలలో అనొచ్చు, నేను ఇప్పటికీ పాడుకుంటూ ఉంటాను. మీకు తెలిసే ఉంటుంది ఈ పాట, దేవా నామోరు ఆలకించుమే, చాలా చాలా ఫేమస్ సాంగ్ అండ్ పాడుకుంటూ ఉంటాము. సో నేను ఈ కీర్తన ఏంటంటే, కొన్ని మంత్స్ దీంట్లో నేను జీవించి ఉంటాను. నేను చాలా యాక్టివ్ పర్సన్, నేను ఎక్స్ట్రోవర్ట్. సో మాట్లాడుతూనే ఉంటాను. సో ఎప్పుడన్నా నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక పడుకుని పోయి లేచినప్పుడు యూజువల్గా నేను యాక్టివ్గానే ఉంటాను. ఎప్పుడైనా అదొకలాంటి ఒక డిప్రెషన్కో, స్ట్రెస్కో లోనైనప్పుడు, నాకు ఏం చేయాలో తెలియనప్పుడు నేను ఈ కీర్తన పర్టికులర్గా లేచి పాడుకుంటాను అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, రోజంతా కష్టపడి రాత్రి ఈ పాట పాడుకుంటాను, దేవా నామోరు ఆలకించుమా, పొద్దున్న లేచి దినమెల్ల అని చెప్పి ఆ పాట పాడుకుంటాను. సో ఇలా ఉంటుంది. బట్ ఎప్పుడైనా నేను చాలా లోలో ఉన్నప్పుడు ఈ కీర్తన ఎక్కువ పాడుకుంటూ ఉండేదాన్ని. సో పర్టికులర్గా ఈ కీర్తన నేను పాస్టర్ గారు చెప్పినప్పుడు వెంటనే నువ్వు చెప్తావంటే ఫస్ట్ టైం నో అని చెప్పేసా. అయితే ఇంటికి వెళ్ళి ఆలోచించాను, అంటే పర్టికులర్గా ఒక్క కీర్తనలే నేను సెలెక్ట్ చేసుకోవాలంటే నాకు ఇది చాలా చేరువుగా ఉంది. ఎందుకని ఇదే నేను ధ్యానించకూడదు, ఒకసారి దీంట్లోనే లోతుల్లో వెళ్దాం. నాకు ఎందుకు ఇదంతా ఆకట్టుకుంది, ఊరికైతే నేను పాడుకోను కదా, దెర్ ఈస్ సంథింగ్ ఇన్ దిస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు మై లైఫ్. సో అదే నేను అనుకొని ధ్యానించడం స్టార్ట్ చేశాను అనమాట. సో మళ్ళీ వెంటనే నేను మెసేజ్ పెట్టాను పాస్టర్ గారికి, నేను చెప్తానండి, మీరు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు చెప్తానని చెప్పి ప్రార్థించినప్పుడు ఈరోజు నా దేవుడు పాస్టర్ గారి ద్వారా అవకాశం ఇచ్చారు. సో నేను దీని గురించి ఆలోచించుకుంటున్నప్పుడు నేను అసలు దావీదు గారు ఎందుకు ఈ కీర్తన రాసి ఉంటారు అని చెప్పి నేను ఆలోచించుకున్నప్పుడు, ఆయన కింగ్ సౌల్, ఆయన శత్రువుల చేత కొన్ని రోజులు వాళ్ళు వెంటాడారు అనమాట. కొన్ని ఇయర్స్ అయి ఉంటుంది. వెంటాడినప్పుడు ఆయన మౌంట్ జుడియన్, జెరూసలేంలో ఆ పర్టికులర్ మౌంటైన్ని ఆయన ఎక్కుతున్నప్పుడు ఈ పాట రాసుంటారేమో అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఒక పర్వతం ఎక్కడం అన్నది చాలా చాలా ఒక పెద్ద టాస్క్. ఆయన పర్టికులర్గా ఆయన ఏదో టాస్క్ ఫుల్ఫిల్ చేయాలని ఎక్కలేదు కదా, ఆయన శత్రువుల నుంచి తప్పించబడడానికి ఆయన ఎక్కుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను అలా రాసుంటారేమో అని చెప్పి. ఆల్సో ఆయన కుమారుడు అబ్సలోన్, వాళ్ళ కుమారుడు అబ్సలోన్ కూడా అతన్ని తరిమారు తన వృద్ధ వయసులో. మేబీ అప్పుడు రాసి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ వర్డ్స్ అలా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ వచనం చూస్తే, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అంటే ఏంటి, ఆయన అభ్యర్థిస్తున్నారు. ఇట్స్ నాట్ ఏ నార్మల్ ప్రేయర్. ఏసయ్యా మనం డైరెక్ట్గానే దేవా నా మొర ఆలకించమని ఆయన అభ్యర్థిస్తున్నారు. ద ప్లియా, తెలుగులో ఇంగ్లీష్లో ద ప్లియా అనమాట, ఆయన అభ్యర్థిస్తున్నారు. సో నాకు తెలిసి మనం ఎప్పుడు అభ్యర్థిస్తాం, చాలా ఒక కష్టంలో ఇంక మనం బయటికి రాలేకపోతున్నామేమో అన్న టైంలో అభ్యర్థిస్తాం. దేవుడు వాగ్దానాలు చెప్తున్నాయి, నేను మీ ప్రార్థన తప్పకుండా వింటాను, మీకు జవాబిస్తాననే చెప్తున్నాయి. కానీ మనకి ఎక్కడో ఉంటుంది, మేబీ హెవెన్స్ ఒక బ్రాస్తోనో ఇత్తడితోనో చేసేసి ఉంటుంది, మన ప్రార్థనలు అక్కడి వరకు వెళ్ళి రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి కిందకి. సో అందుకనే అది వెళ్ళట్లేదేమో అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాం. నాకు తెలిసి వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? సో అది అలా ఆలోచించడం తప్పు కాదని నేను అంటాను. అందుకనే మనం దేవుడి దగ్గర చెప్పుకుంటున్నాం, దేవా ప్లీజ్ ఆలకించండి, నేను పూరుకుపోయి ఉన్న నా గురించి మీరు ఆలోచించండి అని చెప్పి మనం వెళ్ళి అభ్యర్థిస్తాం. అది తప్పేం కాదు, అభ్యర్థించవచ్చు, ఏడవచ్చు. తర్వాత సెకండ్ వచనం చూస్తే ఎక్స్ట్రీమిటీ, విపరీతం. ఆయన ఏం చెప్తున్నారు, అతను ఏమని ప్రార్థిస్తున్నారంటే, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతల ముందు నీకు మొరపెట్టుచున్నాను. ఆయన ఎంత కష్టంలో ఉంటే నా ప్రాణము తల్లడిల్లుతుందని మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేశారా? చేసే ఉంటారు కదా, నా ప్రాణము తల్లడిల్లగా. అతను ఎంతో డిప్రెషన్లో ఉండుంటారు, భూమి చివర నుండి. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎంత లోతుందో భూమి మనకు తెలియదు, సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు ఎంత లోతుందో. అంత భూదిగంతముల నుండి నేను నీకు ప్రేయర్ చేస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను, ప్లీజ్ వినవా అని వేడుకుంటున్నారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, సో ప్రతి ఒక్కరి లైఫ్లో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. లైక్ మీరు ఫినాన్షియల్గానే మీరు అలా ఒక లోగా వెళ్ళిపోయి ఉండొచ్చు, ఒక స్ట్రెస్లో ఉండొచ్చు. నా విషయానికి వస్తే, నేను ప్రొఫెషనల్గా పర్సనల్లీ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. సో ప్రొఫెషనల్గా బాగున్నప్పుడు, పర్సనల్గా లో అయినా ఐ కుడ్ కోప్ అప్.
అలాగే పర్సనల్ లైఫ్లో బాగున్నప్పుడు ప్రొఫెషనల్గా లోన మన చుట్టూరు జనాలు ఉంటారు. దేవుడు మన అప్పుడు ఎవరో ఒకరు చెప్తారు, మీరు వెళ్ళి ప్రార్థించండి అమ్మా అని చెప్పి, అలాంటి సహవాసం మనకు ఉంటుంది. నాకు ఇలాంటి భూదిగంతముల నుండి అలాంటి పూరుకుపోయిన స్థితి వచ్చినప్పుడు నాకు హార్ట్ పెయిన్ వస్తుంది. నేను మా మమ్మీకి చెప్తూ ఉంటాను, మమ్మీ నాకు హార్ట్ పెయిన్ వచ్చేసిందండి. మమ్మీ అంటుంది, ప్రార్థన చేసుకోవే బాబు, నువ్వు చచ్చిపోకు, ఇలా చెప్తూ ఉంటుంది అనమాట. నేను చచ్చిపోను కానీ అలాంటి నేను ఆ సిచ్యువేషన్ని, ఆ ఫీలింగ్ని నేను భూదిగంతముల నుండి అని నేను కనెక్ట్ చేసుకోగలను. నాకు ఒక 2020లో కోవిడ్ టైం వచ్చినప్పుడు, సో నేను యూఎస్కి ఒక పిహెచ్డి స్టూడెంట్గానే వెళ్ళాను. కానీ అడ్వైజర్ ఇష్యూస్ వల్ల మాస్టర్స్ తీసుకోవాల్సి వచ్చింది. అది ఎలా చెప్పారంటే, కరెక్ట్గా కోవిడ్ స్టార్ట్ అయింది, జాబ్లో ఏమీ లేవు, నన్ను ఆయన మాస్టర్స్ తీసుకోమని చెప్పి ఒక దగ్గర పెట్టేశారనమాట, యూ హ్యావ్ టు టేక్ మాస్టర్స్ అని. సో అప్పుడు నేను ఏం చేశాను, నా దగ్గర డబ్బులు కూడా ఏం లేవు. ఒక వయసు వచ్చాక మనం ఎవరిని అడిగే స్థితిలో కూడా ఉండే, పేరెంట్స్ని కూడా అడగం, దేవుడు చూసుకుంటాడులే అన్నట్టే ఉండేదాన్ని. పర్టికులర్గా నేనైతే దేవుడే చూసుకుంటాడని చెప్పి. పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఇబ్బందులు పడిన సంవత్సరం అది. సో నేను చెప్పుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడు హార్ట్ ఏంటో చాలా లోగా వెళ్ళిపోయినట్టు, హార్ట్ పెయిన్ విపరీతంగా, హార్ట్ అటాక్ వస్తుందేమో అన్నట్టు అయిపోయినప్పుడు నాకు ఒకలాంటి ఒక స్టేజ్కి వెళ్ళిపోయి, ఐ థాట్, మీరు అప్పుడు గూగుల్ హిస్టరీ చూస్తే నాది హౌ టు డై వితౌట్ పెయిన్ అని టైప్ చేసుకున్నా. చెప్పలేను, ఏం చెప్తాను, పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, మనం దూరదేశంలో ఒంటరిగా ఉంటాం, అర్థం కాదు. అయితే నేను ప్రార్థన చేసుకున్నా. ఒక పక్క నుంచి 70% నాకు దేవుడు ఆత్మ చెప్తుంది అలా చేయడం తప్పు, వాళ్ళకే నువ్వు ఎప్పటికన్నా, వాళ్ళు చాలా బాధపడతారు. ఇంకో 30% ఏంటంటే ఏం చేయాలి నాకు అర్థం కావట్లా. అకౌంట్లో చూస్తే $40 ఉన్నాయి, నా రెంట్ $700, నేను పే చేయాలి, నేను ఎవరిని అడిగే స్థితిలో లేను, నాకు అర్థం కావట్లేదు, చెప్తే బాధపడతారు, ఏంటి ఏసయ్యా. పర్సనల్లీ ప్రొఫెషనల్లీ లో అయిపోయాను నేను చాలా. అప్పుడు నేను ప్రార్థించాను, నేను బయటకు వచ్చాను ఆ స్టేజ్లో నుంచి. నాకేంటంటే ర్యాండమ్గా ఫాస్టింగ్స్ ఉండడం అలవాటు అనమాట. అప్పటికప్పుడు అనుకుని ఫాస్టింగ్ ఉంటాను నేను. అలాగే ఫాస్టింగ్ ఉన్న నెక్స్ట్ డే నాకు సడన్గా గూగుల్ క్యాలెండర్లో బ్లింక్ అయింది, యూ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ ఇన్ 1 hour అని చెప్పి. అదేంటి కోవిడ్ టైం, మాకు జాబ్స్ కూడా లేవు, సడన్గా బయటకు వచ్చా, స్టైఫండ్ అయిపోయింది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లా, ఇది దేవుడిచ్చిన అవకాశం అనుకొని వెంటనే అటెండ్ అయ్యా. వాళ్ళు ఎలా అంటే, ఇంటర్వ్యూ ప్యానెల్ అంతా, మనం ఇంటర్వ్యూ ప్యానెల్ కోసం వెయిట్ చేస్తాం కదా, వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు, రామ్మ నువ్వు తొందరగా వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వని. నేను వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వడం, వాళ్ళకి ఎంత నచ్చిందంటే వితిన్ 2 hours నాకు జాబ్ ఆఫర్ చేస్తారు. మీరు టెన్నెసీ స్టేట్కి రావాలండి, శాలరీ అంత ఎక్కువ కాదు కానీ, బట్ ఐఎమ్ ఓకే, దేవుడు ఇచ్చిన దాంట్లో నన్ను ఆ టైంలో బయట పడేసిన టైం అది. అప్పుడు నేను అనుకున్నా, ఆ స్టేజ్ ఈజ్ మై భూదిగంతముల నుండి నన్ను మొరపెట్టినప్పుడు ఆయన నన్ను లేవనెత్తాడు. సో మనకు కూడా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి, భయపడక్కర్లేదు, దేవుడు ఉన్నాడు, ఆయనే లాగేస్తాడు. మీకు ఇప్పుడు అలా అనిపిస్తుంది, మీకు కూడా హార్ట్ పెయిన్ వస్తుండొచ్చు, అది నా ఎక్స్పీరియన్స్, మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో ఎవ్వరూ లేరు అనుకోకండి, కంపానియన్ లేనప్పుడు దేవుడే మన కంపానియన్. ఆయన ఎప్పుడు మన కంపానియనే, మనం గ్రహించగలగాలన్నమాట. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే వచనంలో ఏముంది, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కోటకి నన్ను ఎక్కించుము. ఇప్పటి వరకు మనం దావీదు ప్రార్థించారు, ఆయన డిజైర్ గురించి ప్రార్థించారనమాట. ఆయనకి ఏం కావాలో అది ప్రార్థించి, నెక్స్ట్ ఏంటి డిజైర్, ఆయనకి ఏం కావాలని చెప్పారు. మనం కూడా అంతే కదా, ఫస్ట్ ఏడ్చేస్తాం దేవుడి దగ్గరికి వెళ్ళి, నాకు ఈ కష్టం వచ్చింది ఏసయ్యా ఏంటిది అని ఏడ్చేసాక మనం టు డూ లిస్ట్ ఇస్తాం దేవుడికి, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. సో ఇవన్నీ ఇస్తూ ఉంటాం దేవుడికి. సో ఆయన డిజైర్ ఏంటి, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కోటపైకి నన్ను ఎక్కించుము. ఇది 2 different వేస్లో నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు 2 different వేస్లో అనిపించింది. ఫస్ట్ వే ఏంటంటే, కొండ ఆయన ముందున్న పెద్ద హర్డిల్, ఒక పెద్ద ఏమంటారు, ఇట్స్ అ హర్డిల్, నాకు తెలుగులో అర్థం కావట్లా, ఒక పెద్ద బ్లాక్, అది ఆయన ఎక్కాలన్నమాట. సో కొండలు ఎక్కడం అనే ఎక్స్పీరియన్స్ మీలో ఎవరికైనా ఉందో లేదో నాకు తెలియదు, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఉండే ఉంటుంది. నాకైతే యుఎస్లో ఐఎమ్ నేచర్ లవర్, ఎప్పుడైనా ఇలా బ్రేక్ వచ్చినప్పుడు నేను హైకింగ్స్ అండ్ ట్రెక్కింగ్స్కి వెళ్తూ ఉంటాను అనమాట. అక్కడ కూడా సియోను పర్వతం, అంటే మౌంట్ సియోన్ అని స్టేట్ యూటాలో ఉంది, ఇప్పుడు జెరూసలంలో కాదు కానీ యుఎస్లో కూడా ఒకటి ఉంది. సో మీకు 100 గజనాన ఫోర్ట్ ఐడియా ఉంటే, అది 3 times చేస్తే ఎంత ఎత్తుగా ఉంటుందో అంతకన్నా ఎత్తుగానే ఉంటుంది ఆ కొండ. అలాంటి కొండను మేము ఎక్కుదామని ఫిక్స్ అయ్యాం, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. సో అక్కడ చాలామంది ఉంటారు, ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళు ఉంటారు, కానీ ఫైనల్లీ వి డిసైడెడ్. ఎంత కష్టం అంటే, ఆ ఫిజికల్ స్టామినా బట్టి, దాన్ని బట్టి, ఆ కొండ ఎక్కడం ఎంత కష్టమో. ఒక దగ్గర వరకు వాటర్ తాగకూడదు, మనకి ఏంటంటే కొంచెం ఆయాసం వచ్చేసరికి కొండ ఎక్కుతున్నప్పుడు వాటర్ తాగితే అది తట్టుకోలేక ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. సో ఇవన్నీ నేను మా మమ్మీకి కూడా ఎప్పుడు చెప్పలేదు, అది కొండ గురించి ఆలోచించినప్పుడు ఐ వెంట్ త్రూ దట్ ఎక్స్పీరియన్స్.
సో ఒక పాయింట్ వచ్చాక నేను వెళ్ళిపోమన్నా, మీరు వెళ్ళిపోండి, నా ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి, మా అమ్మకి నేను కూతురుని ఒకదాన్నే కొడుకున్నాడు కానీ మీరు కావాలంటే వెళ్ళండి, నేను రానని కూర్చునిపోయా. కానీ ఎలాగోలా కొండ ఎక్కడం అనే ఎక్స్పీరియన్స్ కోసం ఒక కర్ర పట్టుకొని వాటర్ తాగకుండా మెల్లమెల్లగా మధ్యలో ఏంటి పడిపోతూ ఉంటాం అనమాట. అక్కడ ఏంటి రైల్స్ ఏమి ఉండవు, ఇట్స్ లైక్ అ రాక్, ప్రాపర్ రాక్. ఎంత గట్టి రాక్ అంటే చిన్నగా పడినా సరే మనకి రక్కుకుపోతూ ఉంటాయి. అంత భయంకరమైన కొండ అది. స్టీప్గా కానీ ఇలా ఉంటాయి, ఇలా కూడా ఉండవు, ఇలా ఉంటాయి, మనం అది ఎక్కాలి. సో మొత్తానికి ఏమి ఎక్కేసే కొన్న ఎక్స్పీరియన్స్ అద్భుతం, అమోఘం, అది మాత్రం నేను చెప్పగలను. అప్పుడు కూడా దేవుడికే ప్రార్థించాను, ఉద్దేశం నేను ఇక్కడ పడి చచ్చిపోకూడదు, పైకి పంపించండి, ఆ కొండ ఎక్కాలి, నాకు ఎక్స్పీరియన్స్ కావాలని. సో అది నేను కనెక్ట్ చేసుకున్నప్పుడు చాలా, అంటే ఇప్పుడు మాకంటే అంతమంది ఉన్నారు, వీ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఎవరో తెలియకుండా ర్యాండమ్ పర్సన్ కూడా వచ్చి నువ్వు ఎక్కగలవు కమాన్ క్లాప్స్ కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అమెరికన్స్ పక్క నుంచి వెళ్తూ. సో అలాంటి దానిమే మేము ఇట్ టుక్ లైక్ 7 hours. నాకు అంత కొండ ఎక్కడానికి మార్నింగ్ 6కి ఎప్పుడో ఎక్కితే మధ్యాహ్నానికి ఎప్పుడో ఎక్కాం. మెల్లగా ఎక్కేసి దిగడం కూడా కష్టమే. ఎక్కడం ఎంత కష్టమో దిగడం ఈజీ అనుకుంటాం, అది కూడా చాలా కష్టమే. ఒక్కసారి స్లిప్ అయి పడ్డామంటే మనం ఇంకా దెర్ ఈజ్ నథింగ్, రిస్క్ అనే చెప్పచ్చు. అలాంటిది దావీద్ గారు ఏ సహాయం లేకుండా అసలు తరుముతున్నప్పుడు పారిపోయారు ఆయన. సో ఆయన దగ్గర ఏమి ఉండవు, ఇప్పుడు క్యారేజ్ బాక్సులు కట్టుకొని వెళ్ళం కదా, ఇట్స్ అన్ ఎర్జెన్సీ. ఆయన ప్రాణాలు ఆయన కాపాడుకోవడానికి ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళిపోరు. ఎంత ఇబ్బంది పడి ఉంటారో కొండెక్కడానికి. లోకల్ గైడ్స్ని అడుగుంటారు, వాటర్ ఉండదు, పాపం ఫుడ్ ఉండదు. సో ఆయన ఆ ప్రాణం ఎంత తల్లడిల్లు ఉంటుందో. సో ఆయన అడుగుతున్నారు, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించమని చెప్పి అడుగుతున్నారు. ఇంకో వేలో చూస్తే ఇదొక వే అయితే, ఇక్కడ రాక్ ఈజ్ గాడ్, దేవుడే ఆశ్రయదుర్గం. చాలా వచనాల్లో చెప్తారనమాట. ఎక్కడ కీర్తనలు 18:31, 28:1, అలాగే 1 శామ్యూయల్ 2:2, ఏషియా 44, ఇలా ఒక లేదా సెవరల్ వర్సెస్ ఎక్కడంటే దేవుడే గాడ్ ఈజ్ ద రాక్, గాడ్ ఈజ్ ద షెల్టర్, హీ ఈజ్ ద రాక్ ఆఫ్ సాల్వేషన్. ద్వితీయోపదేశ కాండము 32:15లో, అలాగే కీర్తనలు 89:26లో ఆయన చెప్తున్నారు, ఈయన రక్షణ శైలం అని చెప్పి అక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే హీజ్ ద రాక్ ఆఫ్ ఎటర్నల్, ఆయన నిత్య ఆశ్రయ దుర్గము, ఏషియా 26:4లో కూడా చెప్తున్నారు. సో ఆయనే మన కొండ, ఆయనే మన కొండ, ఆయనే మన కోట, అదే అక్కడ రాయబడి ఉంది. సో ఆయనే మనకి ఆశ్రయ దుర్గమై మనకి తోడే ఉంటారనమాట. సో నెక్స్ట్ చూస్తే డిఫెన్స్, హీ సెడ్ యాజ్ అదే సామ్స్ ఇప్పుడు 61:3కి వస్తే, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. అంటే ఏంటి, ఆ కాలంలో నేను కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు ఆ కాలంలో కోట విచ్ ఇస్ టవర్ ఈజ్ ద గ్రేటెస్ట్ కన్స్ట్రక్షన్. అదే ఒక పెద్ద నిర్మాణం, అంతకు మించి నిర్మాణం అనేది లేదు. సో దావీదు ఆ టవర్తో పోలుస్తున్నాడు దేవుడి, నువ్వు నాకు ఒక టవర్ లాగా, ఒక ఎత్తైన నిర్మాణంగా ఉన్నప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్తున్నారు. నిజమే, దేవుడు మన జీవితంలో ఒక పెద్ద టవర్లో ఉన్నారు. సో మనమేమి బాధపడక్కర్లేదు, భయాలు ఉండొచ్చు, కానీ అంతకు మించిన కన్స్ట్రక్షన్ అన్నది ఇంకా లేదు, ఎక్కడా లేదు, యూనివర్స్లోనే లేదని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ 61:5 వస్తే, దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామమందు భయభక్తులు గల వారికి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. సో ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే, దేవా నీవు నాకు మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు. ఓకే, అంతకన్నా ముందు వస్తే ఇక్కడ ఏముంది, నీ రెక్కల కీర్తనలో 4th వచనంకి వస్తే, యుగయుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ఇక్కడ ఏంటంటే ఒకటే దాన్ని 2 విధాలుగా అడిగారు. ఇదంతా ఆయన ప్రార్థనే, ఆయన ప్రాబ్లమ్స్తో వచ్చిన ప్రార్థనే. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే డ్వెల్ అని ఉంది, లెట్ మీ డ్వెల్ ఇన్ యువర్ టెంట్ ఫర్ ఎవర్. సో డ్వెల్ అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటంటే, ఒక స్ట్రేంజర్ వెళ్ళి తెలియని వాళ్ళని అడగడం అనమాట, నేను మీ దాంట్లో ఉండొచ్చా, ఈ కొంతసేపు నాకు ప్రొటెక్షన్ కావాలి అని అడగడం. సో ఫస్ట్ దావీదు ఒక స్ట్రేంజర్ లాగా అడుగుతున్నాడు, దేవా నేను నీ గుడారంలో నివసిస్తాను, నన్ను ఉండనిస్తావా అని చెప్పి. తర్వాత ఏంటి, యుగయుగములు నేను నీ గుడారంలో నివసించను, నీ రెక్కల చాటున దాగుకొందును. ఎలా అయితే తల్లి కోడి తన పిల్లల్ని రెక్కల చాటును భద్రపరుస్తుందో, అలాగే దేవుడు కూడా నన్ను భద్రపరుస్తాడని వెంటనే ఒక ఇంటిమెసీకి వచ్చాడు, ఆయన సన్నిహిత్యానికి వచ్చాడనమాట. అలాంటి ప్రార్థన చేస్తున్నాడు. సో దేవుడు మనకి ఎప్పుడూ రెడీగా ఉంటారు. దేర్ ఆర్ సెవరల్ వర్సెస్ అగైన్, సామ్ 17:18, 57:1, 63:7, రూత్
2:12 ఇవన్నిట్లో ఏంటంటే నేను నీకు ఒక షెల్టర్ కింద ఉన్నాను, నేను నీకు శరణం ఇస్తాను, నా దగ్గరికి రండి అని చెప్పి ఆయన అన్నాడు. సో మనకు దేవుడు ఎప్పుడు కూడా ఆశ్రయదుర్గమై ఉన్నాడనమాట. సో దీనికి మనం ఎప్పుడైనా అడ్వాంటేజ్ తీసుకోవాల్సిందే, సద్వినియోగం చేసుకోవాల్సిందే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక ఏజ్ వచ్చేసరికి లైక్ విల్ బికమ్ ఇండిపెండెంట్ అయ్యి నాకేం వద్దు, నేను చూసుకోగలను. ఎస్పెషల్లీ మనం సంపాదించుకోవడం స్టార్ట్ చేసిన కాడి నుంచి నన్ను నేను చూసుకుంటానులే, నువ్వేం చెప్పక్కర్లేదు, ఇలాంటి స్టేజ్కి వచ్చేస్తాం. లేదు, అలా అలా అస్సలు ఉండకూడదు అనమాట. మనకు కూడా ఒక టైం వస్తుంది. వెన్ ఐ గాట్ ఆల్ ద కంఫర్ట్స్, నేను ఒకసారి జాబ్ వచ్చేసాక అన్నీ వచ్చాక సర్లే మనకి ఇంకేముంది, అన్ని కంఫర్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, హాయిగా తిండి ఉంది, డబ్బులు వస్తున్నాయి చేతికి, దేవుడు ఉన్నాడు అని చెప్పి నేను అప్పుడప్పుడు ప్రేయర్ చేసుకునేదాన్ని కదా, ఎందుకు కంఫర్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పి. బట్ మనం లోన్లీగా ఉన్నప్పుడు, పర్టికులర్గా ఉమెన్ గురించి నేను చెప్తున్నాను, లోన్లీగా ఉన్నప్పుడు ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం. వీఆర్ బిగ్ ఓవర్ థింకర్స్, ఎస్పెషల్లీ మీ. నేను ఎలా అంటే నేను 7 years ఒంటరిగా ఉన్నాను, ఆ ఒంటరితనంలో కూడా ఓవర్ థింకర్ని అయిపోయాను అనమాట. నేను ఎలాంటి మంచి జరిగినా ఓవర్ థింక్ చేస్తాను. రీసెంట్గా నాకు వీసా అప్రూవ్ అయింది. ఓకే, లాస్ట్ వీక్ ఆ ముందు వీక్ నేను రాలేదు. సో వీసా అప్రూవ్ అయింది, ఇష్యూ అవ్వాల, అప్రూవ్ అయింది. సో అప్రూవల్ కింద వాళ్ళు ఏం రాశారంటే ఇంకా ఫైనల్ స్టెప్ ఉంది, ఆ ఫైనల్ స్టెప్ కనుక నువ్వు త్రూ అవ్వకపోతే విల్ రివోక్ యువర్ వీసా అని ఉంది. నా సైడ్ నుంచి అయితే తప్పేం లేదు, బట్ నాకు ఎక్కడో ఆలోచన, స్తుతించేసాను దేవుడిని, అమ్మయ్య ఆఫీసర్ నా మొహానికి చెప్పింది నీ వీసా అప్రూవ్ అయిందమ్మా, నువ్వు వెళ్ళిపో అని చెప్పి. ఇంటికి వచ్చాను, ఆ మెసేజ్ చూడగానే నేను, సో ఎప్పుడు రివోక్ చేస్తారంటే ఎప్పుడైనా మనం క్రిమినల్ అయినా ఆర్ ఇమిగ్రేషన్ లాస్ని ఎగెయిన్స్ట్గా వెళ్ళినా రివోక్ చేస్తారు. నేను ఎంత ఓవర్ థింకర్ని అంటే ఇంకా ఆలోచించా, మనం ఎప్పుడన్నా క్రైమ్ చేసామా, ఎవరైనా తెలియకుండా మనం ఏది వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా, ఇది ఈ ఓవర్ థింకింగ్. అయితే ఎంత థింక్ చేసి నేను 2 hours ఓవర్ థింక్ చేసా, విచ్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం కదా. తర్వాత ఇమిగ్రేషన్, మనం చదువుకున్నామా, కాపీ కొట్టి పాస్, ఇవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర ప్రతిదీ. నా గ్రేడ్స్ అన్ని, ఐఎమ్ అ టాపర్ ఇన్ దట్ యూనివర్సిటీ, దేవుని కృపను బట్టి. అయినా సరే ఉంటుంది 3.9 వచ్చింది, మనం ఎలా చేసాం. నేను బాగానే ఉన్నా, ఎక్కడో ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఆల్ ద లోన్లీనెస్ అనుకుంటా. దేవుడు నాతో ఉన్నాడు ఎప్పుడు. తర్వాత ఏమైందంటే ఎంత చేస్తానంటే బ్రెయిన్ నా హార్ట్కి చెప్తుంది, ఎప్పుడు నేను ఓవర్ థింక్ చేసేసిన హార్ట్కి చెప్తుంది, ఎక్కువ థింక్ చేసావంటే నీ పంపింగ్ ఆపేస్తా అని చెప్తుంది, ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. అప్పుడు నా హార్ట్ వెళ్ళి నా స్పిరిట్కి చెప్తుంది, దయచేసి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకోవా, నీకు దేవుడు ఉన్నాడు కదా. సో ఎప్పుడైనా సరే, ఏ సమయంలో అయినా సరే దేవుడికి మనం వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. మనం ఎంత సంపాదించినా, ఎంత కంఫర్ట్స్లో మనం ఉన్నా, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం పట్టుబడిపోతూ ఉంటాం. సో ఎప్పటికప్పుడు నేను అదే ఎక్సర్సైజ్ చేసుకుంటూ వచ్చా. ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ. నేను కొన్ని రోజులు, కొన్ని ఇయర్స్ అలా ఒంటరిగా ఉండడం వల్ల నేను దేవుడితో చాలా నేను హీస్ మై కంపానియన్, అంతకమించే ఉంటుంది కంపానియన్. దేవుడే కంపానియన్ అయితే మనకి ఇంకేం కావాలి. కాబట్టి అదే నేను చెప్తున్నాను, ఇది బాగా సద్వినియోగం చేసుకుందాం. ఆయన రక్షణ, ఆయన శరణంలో మనం ఉండడం అన్నది మనకి చాలా ద బెస్ట్ థింగ్ అనమాట. నెక్స్ట్ Psalm 61:5, దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామమందు భయభక్తులు గలవారిని స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. సో ఇందులో మళ్ళీ 2 ఉన్నాయి, కమిట్మెంట్ అండ్ హెరిటేజ్. అది కమిట్మెంట్ అండ్ హెరిటేజ్ అని ఇంగ్లీష్లో ఉంది, ఇందులో మొక్కుబడులు అండ్ స్వాస్థ్యం అని ఉందన్నమాట. సో దావీదు ప్రార్థన చేసుకున్నప్పుడు మనం కూడా చెప్తాం, ఇది అయిపోతే నేను నీకు ఇది ఇస్తా, ఇది అయిపోతే నేను ఈ మొక్కుబడి చెల్లించుకుంటా. చాలామంది లైక్ మోస్ట్ ఆఫ్ అస్ మనం అలాగే మొక్కుబడులు పెట్టుకుంటూ ఉంటాం కదా. సో దావీదు కూడా అలాగే అనుకుని, మనం లాస్ట్ వచనం చూస్తే ఆయన మొక్కుబడులు కూడా చెల్లించుకున్నట్టే ఉంది. సో ఆయన వెంటనే ఇది అవ్వగానే ఆయన మొక్కుబడులు చెల్లించుకున్నారనమాట. సో మనం కూడా ఏదో కమిట్మెంట్స్ చేసుకుంటూ ఉంటాం. నేను చెప్పాను కదా, నేను ర్యాండమ్గా ఫాస్టింగ్స్ చేస్తూ ఉంటానని. మొన్న ఏం జరిగిందంటే, నేను నాకు ఏమన్నా కావాలి అనుకుంటే నేను ఫిక్స్ అయిపోతాను. నేను ఎవరికి కూడా చెప్పను నేను ఫాస్టింగ్ ఉంటాను వేసే అనుకుంటా. మా మమ్మీ పునుగులు తెప్పించింది, నాకు చట్నీలు అంటే చాలా ఇంట్రెస్ట్. తెలియకుండానే నేను వెళ్ళి తినేసి ఈ వాక్యం ధ్యానించుకుంటున్నప్పుడు నేను అనుకున్నా, అవును మనం ఫాస్టింగ్ కదా, ఇదేంటి చట్నీ తినేసి నేను వెళ్ళి పునుగులతో అని. అప్పుడు నేను ఇంకా నిర్ణయించుకున్నాను, ఏదేమైనా నా కమిట్మెంట్ నుంచి నన్ను నేను కరెక్ట్ చేసుకున్నాను. మీకు కూడా కమిట్మెంట్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఎ మానిటరీ కమిట్మెంట్స్, డబ్బులు ఇంత ఇస్తాను అనే కాదు, అలాంటివి ఉన్నా మనం తీర్చుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది, ఇది చేస్తేనే దేవుడు, ఇది ఇస్తేనే దేవుడు చేస్తాడు అని మాత్రం అనుకోకండి. హీఈస్ నాట్ అ బిజినెస్ మ్యాన్, హీఈస్ అవర్ ఫాదర్, హీఈస్ అవర్ ఎటర్నల్ ఫాదర్, మన తండ్రి. కానీ నా ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఏం అంటానంటే, మనం అనుకున్న కమిట్మెంట్స్ మనం ఇచ్చేస్తే మనకు ఒక ద్వారాన్ని, ఇంకా పెద్ద అవకాశం ఉండే ద్వారాన్ని ఆయన తెరుస్తాడు అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటారు,
వాళ్ళు బాగా చదివితేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. అలాగే నేను ఒక సీనియర్ సైంటిస్ట్గా ఉన్నా, నేను ఇక్కడున్న నా కమిట్మెంట్స్ అన్నీ నేను అక్కడ నెరవేర్చుకుని నా డాడీ కోసం వచ్చినప్పుడు నేను రిజిగ్నేషన్ ఇచ్చేసినప్పటికీ ప్రిన్సిపల్ అసోసియేట్ సైంటిస్ట్ కింద నన్ను ప్రమోట్ చేసి రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేశారు. సో ఐ ఫీల్ దట్స్ ద కమిట్మెంట్ యూ హ్యావ్ టు గివ్. అది నేను లోకపరంగా చెప్తున్నాను, కానీ దేవుడి పరంగా ఏవైనా చిన్న కమిట్మెంట్స్ ఉంటే అవి తీర్చేసుకోండి. ఆయన అప్పుడు పెద్ద అవకాశాలు తెరుస్తూ ఉంటారు. హీల్ సీ ద హార్ట్ ఆఫ్ యూ, లైక్ మీరు చేశారా లేదా. మేబీ చిన్నప్పటి నుంచి నేను ఆనెస్ట్గా ఉంటానంటే మీరు పెద్దగా ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ ఆఫీసర్లు మనలో నుంచే వస్తారేమో, పిల్లలు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి చిన్న కమిట్మెంట్స్ చేసుకోండి. ఇంకొకటి ఏమనుకుంటానంటే, దేవుళ్ళలో మనం డిసిప్లిన్గా ఉన్నప్పుడు లోకంలో కూడా మనం డిసిప్లిన్గా ఉంటాం. అప్పుడు ఇంకేమైనా మన లోకపరంగా కమిట్మెంట్స్ ఉన్నా మనం చేసుకుంటామని నేను నమ్ముతున్నాను. దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్సో నేను చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర విన్న వాటి నుంచి ఇది. సో అలాంటివి ఏమైనా ఉన్నా మీరు చేసుకోండి. నెక్స్ట్ హెరిటేజ్, స్వాస్థ్యంకి వేరే మీనింగ్స్ ఏమున్నాయంటే సంపద, వారసత్వము. ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఆయన కొన్ని స్వాస్థ్యాలు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యెహోషువ 1:3 చూస్తే మీరు అడుగుపెట్టిన ప్రతిదీ మీకు ఇస్తున్నానని దేవుడు చెప్పాడు అనమాట. అలాగే మన కామన్ మ్యాన్ ఈ లోకంలో మనకున్న సంపదలు ఏంటి? చర్చ్, పాస్టర్ గారు, అలాగే వర్డ్ ఆఫ్ గాడ్, ఇవన్నీ మన స్వాస్థ్యాలు అనమాట. ఇవన్నీ మనం ఆషామాషిగా తీసుకోకూడదు. మనకి నన్ను అడిగితే నేను అక్కడ చూసింది మేము చాలా చర్చెస్ కూడా నేను ట్రై చేసేదాన్ని. కానీ మంచి వాక్యం, మంచి కాపరి, మంచి ఫెలోషిప్ దొరకడం అన్నది చాలా దేవుడి కృప అనే నేను అంటానన్నమాట. అలాంటి దాన్ని మన ఆషామాషిగా డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇట్స్ అ థింగ్, ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఈవెన్ స్పిరిచువల్ గిఫ్ట్స్ కానీ మనం తక్కువ అయితే వేరే వాళ్ళు మనల్ని, ఇప్పుడు ఒక నేను లోగా ఉన్నాను అనుకోండి, వెంటనే నాకు మా అమ్మ ఉన్నారు ఇంట్లో, నువ్వు ఇలా ఉండకు, నువ్వు ప్రార్థించుకో, అలాగే నాకు మా అన్న ఉన్నాడు, ఇలా చెప్పడం. సో ఈ ఫెలోషిప్ కానీ పర్టికులర్గా చర్చ్లో ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఆషామాషిగా వచ్చేవి కాదు. కేవలం మనం భయభక్తులు గల ఉన్న వారం కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన స్వాస్థ్యాలు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన రెండో రాకడలో మనల్ని ఎత్తబడుట, అది అద్భుతమైన ఒక సంపద అనమాట. దానికోసమే మనం పరిగెడుతూ ఉండాలి. దానికోసం ఇవన్నిటి గురించి మనం ప్రార్థించుకుంటూ చాలా పదిలంగా చూసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. నెక్స్ట్ 61:6 చూస్తే, రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు ఉండును గాక. ఇక్కడ ఏంటంటే సడన్గా ఇది ఎందుకు వచ్చింది అని నేను ఆలోచించి కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు, తర్వాత ఈ బైబిల్ అది పబ్లిష్ చేస్తున్నప్పుడు మేబీ ఒక ఎడిటర్, హూ ఎవర్ ద ఎడిటర్ ఈస్, హీ మైట్ హ్యావ్ ఇంక్లూడ్ చేసి ఉంటారు. రాజు కోసం కూడా ప్రార్థించాలి ప్రజలు ఆ టైంలో. ఆల్సో ఇంకొకటి ఏంటంటే, బైబిల్ పరంగా దావీదు వాళ్ళ కుమారుడు అబ్సలోం తన్ని తరుముతున్నప్పుడు వాళ్ళ ప్రజలందరూ కూడా వాళ్ళ కింగ్ గురించి ప్రార్థన చేసి ఉంటారు. సో మన డైలీ ప్రేయర్స్లో మన చర్చ్ లీడర్స్ గురించి కానీ, పాస్టర్ గారి గురించి కానీ, ఆల్సో మన అధికారుల గురించి కానీ ప్రార్థించాలన్నమాట. ఆ అధికారి దేవుని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, దాంతో మనకు సంబంధం లేదు. 1 తిమోతి 2 1-4 చూస్తే అక్కడ దేవుడు మన అధికారుల గురించి, రాజుల గురించి ప్రార్థించమని హెచ్చరించాడు. నార్మల్గా చెప్పాల, ఇంగ్లీష్లో ఆస్క్డ్ టు ప్రే అని ఉంది, కానీ తెలుగులో చూస్తే హెచ్చరించినట్టుంది. సో హెచ్చరించాడు. అది మన బాధ్యత. రాజుల గురించి కానీ, మన అధికారుల గురించి కానీ సరిగ్గా పరిపాలించాలి, వాళ్ళకి విజ్డమ్ ఇవ్వాలని చెప్పి ప్రార్థించాలని అది మనకు ఒక బాధ్యతగా ఇచ్చారనమాట. తర్వాత 7 చూస్తే, దేవుని సన్నిధి అతడు నిరంతరము నివసించును గాక, అతని కాపాడుటకై కృపా సత్యము నియమించును. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎట్ ద లాస్ట్, దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించుటకు నీ నామము నిత్యము కీర్తించదను. సింగింగ్ ప్రైజెస్ టు ద గాడ్. లాస్ట్కి ఏం చెప్తున్నారంటే, మొత్తం అంతా చేసి దేవుడు మీకు మహిమ చేసాక నాకు అది ఆ టైంకి దొరకకపోయినా సరే నేను ముందే దేవుడికి చెల్లించేస్తాను. నాకు ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు వేసాయా. ఇది నాకు మా మమ్మీ చిన్నప్పటి నుంచి నేర్పించిన ఒక ఇదనమాట. ముందెళ్ళిన చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాక్యం. కానీ వచ్చినా రాపైనా ప్రేస్ చేసడం బెస్ట్. మనకి ఇది ఇచ్చేసినందుకు నీకు వందనాలు, దేవుడు ఇస్తాడు. అదే నమ్మకం అంటే నేను నమ్ముతానమాట. ముఖ్యంగా కీర్తనలు. ఐ ఫీల్ ద మ్యూజిక్ ఈజ్ ద గ్రేటెస్ట్ క్రియేషన్ ఆఫ్ ద బెస్ట్ క్రియేషన్ ఆర్ ద వండర్ఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్. చాలా చోట్ల నేను కొన్ని వర్సెస్ చూసాను, మోర్ దెన్ 50 or 60 అనుకుంటా. సామ్స్లోనే ఒక 8-9 times అది రిపీటెడ్గా చెప్పారు. దేవుడిని సంగీతాలతో, ధ్వనులతో, మీ పాటలతో కీర్తించమని చెప్తారనమాట. అది వీఆర్ ద బీయింగ్స్ ఆఫ్ బాడీ అండ్ బ్రెయిన్స్. జస్ట్ మనకి బాడీ బ్రెయినే కాకుండా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి మనకి. సో ఐ ఫీల్ మ్యూజిక్ కనెక్ట్స్ ఎమోషనల్లీ టు ద గాడ్.
అది ఎంత బాగుంటుందంటే నాకు తెలిసి మీ అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. ప్రార్థించే ముందు నేనైతే ఒక 2 పాటలు పాడుకొని నా సోల్, నా స్పిరిట్ గాడ్తో కనెక్ట్ అయిపోయినాక నేను చాలాసేపు ఆరాధించుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు కొన్ని ఈ కీర్తన అయితే నా గురించి రాసినట్టు నేను ఫీల్ అవుతా, సామ్ 61. ఎందుకంటే ప్రతిదీ నా జీవితంతో కనెక్ట్ చేయబడి ఉందన్నమాట. అలాగే మీకు ఉంటుంది. సో మీరు సిగ్గుపడకూడదు, ఎవరైనా సింగర్సే పాడక్కర్లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూజువల్గా ఏంటంటే మా మమ్మీ రోజుకి ఒక 3 to 4 hours రోజులో మొత్తం కలిపి ప్రార్థించుకుంటూ ఉంటారు, విచ్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. విజ్ఞాపన ప్రార్థన కానీ ఏం కానీ ప్రార్థించే ముందు ఒక 3 songs పాడతారు. అప్పుడప్పుడు కొన్ని పాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొత్త ట్యూన్ పెట్టినట్టుంది ఏంటి, కానీ ఇట్స్ ఓకే, బాగుంది, ఈ ట్యూన్ అయినా బాగానే ఉందిలే అనిపిస్తుంది. సో నా విల్ గో టు కరెక్ట్ దిట్, మమ్మీ ఇలా కాదేమో, ఇది కూడా బాగుంది బట్ ఇలా కూడా అంటే నీకెందుకు, నేను దేవుడి కోసం పాడుతున్నా అని చెప్పి ఇలా 2-3 times కన్వర్సేషన్ నేను చెప్పడం మానేసా. డాడీ కూడా సరదాగా టీజ్ చేస్తూ ఉంటాను, నువ్వు ఇలా పాడేవంటే దేవుడు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, నువ్వు అలా చేయకు. సో ఇలా చిన్నగా. కానీ తను ఎప్పుడూ ఆపేయడం కానీ సిగ్గుపడడం కానీ అలా చేసేదనమాట. నేనేదో పెద్ద సింగర్ అని నేను అనట్లా. నన్ను ఎవరైనా అడిగితే నేను ఫస్ట్ అమ్మో ఇప్పుడు కరెక్ట్గా పాడకపోతే వీళ్ళు ఏమైనా అనుకుంటారా, దట్ వుడ్ బి మై ఫస్ట్ థాట్. కానీ అలా ఎప్పుడు అనుకోకూడదు. దేవుడి గురించి పాడినప్పుడు దేవుడి గురించి పాడితే ఆయన ఎంతగానో ఆనందిస్తారు. అది ఏదైనా సరే, మీరు 10 పాటలు పాడుకుంటారో దేవుడు అలా వచ్చి కూర్చుంటాడంట, నువ్వు పాడమ్మా, అదేదో చెప్పిందిలే నువ్వు పాడు నేను వింటా అని చెప్పి. కాబట్టి ఎప్పుడైనా మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు, లేకపోతే ఐ వుడ్ రికమెండ్ ప్రార్థించే ముందు మీకు ఇష్టమైన పాట ఒక 2 పాటలు పాడుకొని ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఆ ఆరాధన ఎంతో గొప్పగా ఉంటుంది. సో ఇది ఇలా దావీదు తన కీర్తనల్ని ఎండ్ చేశారనమాట. సో ఓవరాల్గా ఈ సామ్ 61లో మనం చూస్తే ఫస్ట్ ఆయన పోరాటంతో కూడిన ఒక కీర్తనని పాడారు, తర్వాత ఒక డిజైర్ని చెప్పారు, ఆయన కోరిక ఏంటన్నా చెప్పారు, తర్వాత సన్నిహిత్యం గురించి అడిగారు, ఆయన ఆశ్రయదుర్గం గురించి అడిగారు, తర్వాత ఎట్ ద ఎండ్ మనం మృకుబళ్ళు చెల్లించుకొని ఆయనకి ఆరాధించాలి, ఆయనకి ప్రైజెస్ ఇవ్వాలని చెప్పి దీన్ని ముగించారనమాట. ఐ ఫీల్ ఇట్స్ అ కంప్లీట్ ప్రేయర్ ఆఫ్ ఎనీ వన్స్ లైఫ్. సో ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థనతో ఈ వాక్యాన్ని ముగించుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వాక్యం మరి ఈరోజు నా ద్వారా చెప్పినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఎవరికైతే ఇది కావాల్సి ఉందో వాళ్ళకి ఇది మీరు చేర్చమని అడుగుతున్నాను దేవా. నిజమే, మీరు మా ఆశ్రయదుర్గం ప్రభా. నీకు మేము ఎప్పటికైనా ప్రభా రుణస్థులమే ప్రభా. ఈరోజు అంతదాన్ని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఈ చిన్న ప్రార్థనని ప్రభా, మరి ఈ వాక్యాన్ని ఇక్కడ విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.